ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. వెల్కమ్ టు శుభకర పూజ స్టోర్స్. రేపు 15వ తారీఖు వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు అయితే రావడం జరుగుతుంది. దానికి కావాల్సిన పూజా సామాగ్రి మరియు మనం పూజా విధానం ఎలా చేయాలనేది తెలుసుకున్నాము. ఏం లేదండి, వారాహి అమ్మవారికి మనము ఎంతో భక్తి శ్రద్ధలతో మనం నైట్ పూట 10 తర్వాత పూజ చేసుకోవచ్చండి. మార్నింగ్ కూడా చేయొచ్చు. అమ్మవారి పూజ సామాగ్రి ఏమేమి కావాలో ఇప్పుడు నీకు వీడియోలో చూపిస్తానండి. కాకపోతే అమ్మవారికి ప్రసాదం కింద దానిమ్మకాయ, తర్వాత వచ్చేసి బెల్లం పానకం అనేది పెడితే సరిపోతుందండి. మనం దేవీ నవరాత్రులు అయితే ఎలా చేస్తామో రోజుకు ఒక చక్కెర పొంగలి, పులిహోర ఎలా ప్రసాదం పెడతామో మీకు చైతన్యనంత ప్రసాదం అమ్మవారికి సమర్పిస్తే సరిపోతుంది. మన యొక్క కోరిక నెరవేరాలి, మన యొక్క శత్రువుల నుంచి మనకి విముక్తి కలగాలంటే కంద దీపం అనేది ఆవు నెయ్యితో పెట్టడం వల్ల మనకి అమ్మవారు త్వరగా అనుగ్రహించి మన యొక్క ప్రాబ్లమ్స్కి అనేది త్వరగా సొల్యూషన్ అయితే రావడం జరుగుతుంది. అమ్మవారి యొక్క పూజా సామాగ్రి లిస్ట్ అండి. ముందుగా ఫోటో, పసుపు, కుంకుమ, ఒక్కలు, ఖర్జూర, తెల్లవాలు, పసుపు కొమ్ములు, కర్పూరము, పచ్చ కర్పూరము, ఎరుపు ఒత్తులు, అమ్మవారికి అలంకరణకి చిటిగాజుల మాల, అలాగే మనకి రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే వాడాలండి. తర్వాత అమ్మవారికి వస్త్రము, అమ్మవారి రూపు అభిషేకానికి కానీ కుంకుమార్చనకి కానీ జవాజి పౌడరు, తర్వాత గంధము, ఆవు నెయ్యి, తేనె, రోజు వాటరు, దసంగం అమ్మవారికి ధూపానికి చాలా ఇష్టం అండి. తర్వాత అగరబత్తి వచ్చేసి గోమయంతో తయారవుంది. మాలలు వచ్చేసి 2 రకాలుగా అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఒకటి గ్రీను మనకు వచ్చేసి చందనంలో ఉంటుంది, తర్వాత రెడ్ కలర్లో ఉంటుంది. మనం ఇష్టం ఏదైనా వాడొచ్చండి. అమ్మవారికి ధూపము, అలాగే విగ్రహాలు కూడా మనకి 2-3 సైజులు అవైలబుల్గా ఉన్నాయండి. అమ్మవారికి ముఖ్యంగా 9 రకాల కుంకుమలు అండి, అన్నీ కూడా ఒక బాక్స్లోనే అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మనకి వచ్చేసి అమ్మవారి దగ్గర పెట్టడానికి లక్ష్మీ గవ్వలు, గోమచక్రాలు, రెడ్ కలర్ గురువింద, తర్వాత తామర గింజలు అండి. మన ఇష్టం 5, 3, 6, 9, 11 అలా ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా టోటల్ పూజా సామాగ్రి కిట్ అండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లను సంప్రదించండి. ఓం నమ శివాయ.